ఏంటండి? ఏం వంట చేస్తున్నారు? మీరొచ్చారు కదా! అందుకే స్పెషల్‌గా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఓహ్! చికెన్ బిర్యానీనా? నాకు చాలా చాలా ఇష్టమండి. ఓకే. ఓకే. తొందరగా వండండి. ఈరోజు మీ చేత్తో చేసిన చికెన్ బిర్యానీ నేను ఒక పట్టు పడతాను. ఓకే. ఓకే. టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నేను చేసిన బిర్యానీ తింటే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. హ్మ్. ఎందుకండి అలా నించొనున్నారు? వెళ్లి కూర్చోండి. పర్వాలేదండి. ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. సొంతిల్లే. కానీ సొంత ఇల్లు కాదు. ఏంటండి మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు? సొంత ఇల్లా? లేకపోతే రెంట్ హౌసా అని అడిగానంతే. అవునవును. ఇది మా సొంతిల్లేనండి. కాకపోతే ఈ ఇల్లు కట్టుకోడానికి చాలా అప్పు చేశాం. అందుకే నాకిది సొంతిల్లు కాదని చెప్పాను. అలాగా? ఎంతప్పు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? బ్యాంక్ లోన్ తీసుకున్నామండి. 70,00,000 కానీ ఇల్లు కట్టుకోడానికి 75,00,000 వరకు ఖర్చయిందండి. అవునా? అంత అయిందా? అవునండి. అందుకే నా భర్త ఫారెన్ వెళ్లి పనిచేస్తున్నారు. ఈ మధ్య కాదండి. పెళ్ళైన 3 నెలలకే ఆయనక్కడికి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలుగా అక్కడే ఉండి పనిచేస్తున్నారండి. అవునండి. మీకు ఇంకా పిల్లలు లేరా? లేరండి ఇంకా. నాది ఇంకా చిన్న వయసే కదా! తర్వాత చూసుకుందాంలే అని అనుకున్నాం. ఓకే. ఓకే. పెళ్లైన 3 మంత్స్‌కే మీ భర్త ఫారిన్ వెళ్ళిపోయాడని చెప్పారు. మరి మీకు అది కష్టంగా లేదా? లేదండి. దీనిలో ఏం కష్టం ఉందో చెప్పండి? మా ఫ్యామిలీ కోసమే కదా ఆయన ఫారెన్ వెళ్లారు. ఇందులో ఏ కష్టం లేదండి. మీరు నా కోసం హ్మ్. స్పెషల్ బిర్యానీ చేస్తున్నారు. అందుకు చాలా థాంక్స్ అండి. హ్మ్. ఏం కాదులెండి. మీరు మా కోసం అంత దూరం నుంచొచ్చారు. రుచికరమైన భోజనం పెట్టకపోతే బావుండదు కదా! మీరు భోజనం చేసే వెళ్ళాలి. లేకపోతే నా భర్త నన్ను తిడతారు. ఓకేనండి. ఖచ్చితంగా తినే వెళ్తాను.